చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగ. అలాగే రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఆచరించే పండుగ. పేర్లు వేరైనా ఆనందం ఒక్కటే, అదే హోలీ పండుగ. వసంతకాలం రాకను తెలియచేస్తూ ప్రకృతి మొత్తం కొత్త అందాలతో పరవశించే సమయంలో వచ్చే అత్యంత ఆనందోత్సాహాల పండుగ హోలీ. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ జరుపుకునే ఈ పండుగ వెనుక వేల సంవత్సరాల చరిత్రతో పాటు గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచిన భారతీయ సంస్కృతికి చెందిన ప్రాచీన సంప్రదాయం. హోలీ పండుగ మూలం ప్రధానంగా భక్త ప్రహ్లాదుడు మరియు రాక్షస రాజు హిరణ్యకశ్యపుడు కథతో సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడు తనను దేవుడిగా పూజించమని ఆజ్ఞాపించినప్పటికీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువునే ఆరాధించాడు. దీనికి కోపగించిన హిరణ్యకశ్యపుడు తన కుమారుడిని అంతం చేయాలని నిర్ణయించి అగ్నిలో కాలిపోని వరం పొందిన తన సోదరి హోళిక సహాయం తీసుకున్నాడు. హోళిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చున్న విష్ణుభక్తి శక్తితో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడగా, అహంకారం మరియు చెడు స్వభావానికి ప్రతీక అయిన హోళిక దహనమైంది. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ హోలీకి ముందు రోజు హోళికా దహనం లేదా కాముని దహనం నిర్వహిస్తారు. హోలీ పండుగకు రంగుల అందాన్ని జోడించింది శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి ప్రణయగాథ. నల్లని వర్ణంలో ఉన్న కృష్ణుడు తెల్లని వర్ణంలో ఉన్న రాధమ్మను చూసి తన తల్లైన యశోదను ప్రశ్నించగా, ఆమె రాధముఖానికి నీకు నచ్చిన రంగు పూయమని చెప్పిందని పురాణాలు చెబుతాయి. అలా ప్రారంభమైన రంగుల ఆట సంప్రదాయంగా మారి నేటి హోలీ పండుగగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని మధుర, బృందావనం ప్రాంతాల్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో హోలీని కామదహనం అని కూడా పిలుస్తారు. శివుని తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించిన మన్మధుడిని శివుడు తన 3వ నేత్రంతో భస్మం చేసిన రోజును గుర్తు చేసుకుంటూ మనలోని కామ, క్రోధ, లోభ వంటి దుర్గుణాలను దహనం చేయాలని ఈ పండుగ సందేశం ఇస్తుంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకలు భిన్న సంప్రదాయాలతో జరుగుతాయి. బ్రజ్ ప్రాంతమైన మధుర, బృందావనంలో వారం రోజుల పాటు హోలీ ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక్కడ జరిగే లాట్మార్ హోలీలో మహిళలు సరదాగా పురుషులను కర్రలతో కొడుతుంటే పురుషులు డాళ్లతో రక్షించుకుంటారు. అలాగే పూల హోలీలో రంగులకు బదులుగా పూల రేకులతో వేడుక జరుపుతారు. పశ్చిమ బెంగాల్లోని హోలీని డోల్ యాత్ర లేదా డోల పూర్ణిమగా జరుపుకుంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్ వసంతోత్సవంలో ప్రజలు పసుపు రంగు దుస్తులు ధరించి సంగీతం, నృత్యాలతో సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు. పంజాబ్లో సిక్కులు హోలా మొహల్లా పేరుతో గుర్రపు స్వారీలు, యుద్ధ కళల ప్రదర్శనలు నిర్వహిస్తూ ధైర్యం మరియు ఐక్యతను ప్రదర్శిస్తారు. రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో రాజభవనాలు, దేవాలయాలు, గ్రామాల్లో సంప్రదాయ నృత్యాలు, సంగీతంతో రాయల్ హోలీ నిర్వహించబడుతుంది. విదేశీ పర్యాటకులు కూడా ఈ వేడుకలను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దక్షిణ భారతదేశంలో హోలీ కొంత సాదాసీదాగా జరుపుకున్నప్పటికీ యువత రంగులతో ఆనందంగా పాల్గొంటారు. హోలీ పండుగ సాధారణంగా 2 రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు రాత్రి హోలిక దహనం నిర్వహిస్తారు. గ్రామాలు, పట్టణాల్లో కోడళ్ల వద్ద కట్టెలు మరియు ఎండుగడ్డితో మంటలు వెలిగించి ప్రజలు వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమలోని చెడు ఆలోచనలు నశించాలని ప్రార్థిస్తారు. రెండవ రోజు దులెండి లేదా రంగుల హోలీగా జరుపుకుంటారు. ఉదయాన్నే ప్రజలు బయటకు వచ్చి గులాల్ రంగులు,
నీటి రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. పిల్లలు పిచికారీలతో నీటి ఆటలు ఆడుతారు. మధ్యాహ్నం వరకు రంగుల సంబరాలు కొనసాగి తరువాత స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ సందర్భంగా గుజియా వంటి స్వీట్లు, తాండై వంటి ప్రత్యేక పానీయాలు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో భాంగ్ కలిపిన పానీయాలు కూడా సంప్రదాయంగా ఉపయోగిస్తారు. సాయంత్రం వేళ బంధువుల ఇళ్లకు వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాత పగలను మరచిపోయి కౌగులించుకోవడం ఈ పండుగలోని గొప్ప ప్రత్యేకత. మొత్తానికి హోళీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, ద్వేషాలను దహనం చేసి ప్రేమను పంచుకోవడం, భేదాలను మరచిపోయి ఐక్యతను పెంపొందించడం, కొత్త ఆశలు మరియు ఆనందాలతో జీవితాన్ని రంగులమయం చేసుకోవడం. వసంత ఋతువులో ప్రకృతి కొత్త చిగుళ్ళు తొడిగినట్లే మన జీవితాలు కూడా సంతోషం, స్నేహం, శాంతి అనే రంగులతో నిండిపోవాలనే గొప్ప సందేశాన్ని హోలీ పండుగ మనకు అందిస్తుంది. అందుకే హోలీ భారతదేశ ఐక్యతను ప్రతిబింబించే నిజమైన రంగుల పండుగగా శాశ్వతంగా నిలిచింది. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎంతో సంతోషమైన ఈ పండుగ యొక్క ఆనందాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మీరు మర్చిపోలేని ఈ హోలీ పండుగని ఎవరితో జరుపుకున్నారో మాకు కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ మీ ప్రేమని సపోర్ట్ ద్వారా మాకు తెలియచేయండి.